హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HWTL అకాడమీ. బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఎవరైతే గ్రామాల్లో నివసిస్తున్నారో అండ్ అంతకంటే ఇంటీరియర్ తండాలలో నివసిస్తున్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. మీ గ్రామాల్లో ఉండి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వడానికి మన ఛానల్లో నెక్స్ట్ ఫ్రీ కోచింగ్ ఇవ్వబోతున్నాం. అండ్ ఆ ఫ్రీ కోచింగ్ ఇనిషియేటివ్ తీసుకున్న మన చైతన్య సార్కి స్పెషల్ థ్యాంక్స్. సార్కి 11 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో. అండ్ హాయ్, ఈరోజు మనం సెకండ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి. సో టాపిక్ వచ్చేసి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నామండి, 1600 నుంచి 1773 వరకు బ్రిటిష్ వారు భారతదేశంలో రాజ్యాధికారం అనేది ఎలా స్టార్ట్ చేశారు. ఆ తరువాత వాళ్ళు వసూలు చేస్తున్న ట్యాక్స్ కానీ అవి క్రమంగా లేకపోవటం వల్ల వీళ్ళు లార్డ్ బూర్కాయిస్ అనే ఒక కమిటీని వేసి ఆ కమిటీ నివేదిక ఏమిస్తుందని వెయిట్ చేసినప్పుడు చూస్తే ఆ కమిటీలు ఏం చెప్తారండి, ఇక్కడ ఉన్న బ్రిటన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ ఇక్కడ లంచాలు తీసుకోవటం మొదలుపెట్టారు. సో అందువల్ల వీళ్ళ దగ్గర నుంచి అధికారం అనేది ఒక్కసారిగా కంప్లీట్గా బ్రిటన్ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ ఉన్న భూస్వాములు బ్రిటన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి వీళ్ళు అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో నిదానంగా బ్రిటిష్ భూస్వాముల చేతుల్లో నుంచి అధికారము బ్రిటిష్ పాలనలోకి, అంటే కంప్లీట్గా బ్రిటిష్ యొక్క చక్రవర్తి పాలనలోకి ఎలా అవుతుందో ఈ చట్టం నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో వాటిలో మొట్టమొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. సో మొట్టమొదటిగా దీని గురించి చెప్పుకుంటేనండి, మనం ఇది భారతదేశంలోనే కేంద్రీకృత ఈ చట్టం భారతదేశంలోనే మొట్టమొదటిగా కేంద్రీకృత పాలనకు స్టార్ట్ చేయబడిన చట్టం అండి. కేంద్రీకృత పాలన అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి ప్రీవియస్ క్లాస్లో. మద్రాస్, కలకత్తా, బొంబాయి, ఒక్కొక్క ప్రెసిడెన్సీకి ఒక్కొక్క గవర్నర్ జనరల్ ఉన్నారండి. ఇక్కడ ఒక గవర్నర్ జనరల్ ఉన్నారు, ఇక్కడ ఒక గవర్నర్ జనరల్ ఉన్నారు, ఇక్కడ ఒక గవర్నర్ జనరల్ ఉన్నారండి. ఓకే, సో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టినప్పుడు కానీ లేదా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈ భారతదేశంలో పాలనకు సంబంధించి ఏదైనా విషయాలు చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు గవర్నర్లని బ్రిటన్కి రమ్మనేవాళ్ళండి. సో ఈ ముగ్గురిని పిలవడం వల్ల వీళ్ళు ఇండియా నుంచి లండన్కి వెళ్ళేటప్పటికి అయ్యే ఖర్చులు కానీ అవి అన్నీ ఎక్కువ పెరగటం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలా కాకుండా ఈ ముగ్గురులో బాంబే గవర్నర్ జనరల్కి కానీ, మద్రాస్ గవర్నర్ జనరల్కి కానీ, అదేవిధంగా కలకత్తా గవర్నర్ జనరల్కి కానీ ఎవరో ఒకరికి కంప్లీట్గా అధికారాలు ఇచ్చేసి అతని కింద రిమైనింగ్ వాళ్ళు ఉండేటట్టు వీళ్ళు ప్లాన్ చేస్తారండి. సో దాని ప్రకారమే ఇక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క కలకత్తా గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో అతనికి అధికారాలు ఇచ్చేసి ఇతని కింద వీళ్ళిద్దరు ఉండేటట్టు చూస్తారండి. కలకత్తా గవర్నర్ జనరల్ కింద బాంబే గవర్నర్ జనరల్, అదేవిధంగా మద్రాస్ గవర్నర్ జనరల్ ఉండేటట్టు ఉంచి, ఇప్పుడు ఈ ముగ్గురు పేర్లు గవర్నర్ జనరలేనండి. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా ఈ గవర్నర్ జనరల్ అనే దాని నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఓకే, గవర్నర్ జనరల్ పోస్ట్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చి కంప్లీట్గా అధికారం కేంద్రీకృతమై ఇక్కడ ఇతనికి అప్పగిస్తారండి. రిమైనింగ్ బాంబే కానీ మద్రాస్ గవర్నర్ జనరల్ ఇతని కింద వీళ్ళు ఉండాలండి. ఇది మెయిన్ పాయింట్ అండి. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కింద కేంద్రీకృత పాలనకు గవర్నర్ జనరల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుతుందండి. అయితే ఇక్కడ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరనేది ఇంపార్టెంట్ అండి. వారెన్ హేస్టింగ్స్ ఇతని గురించి అండి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మన భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడండి.
కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. ఇతను ప్రవేశపెట్టింది కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టాడండి. ఎందుకు ఈ కలెక్టర్ వ్యవస్థ అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పినట్టు రెవెన్యూ జిల్లాలు ఏవైతే రెవెన్యూ జిల్లాలు ఉన్నాయో ఇక్కడ నుంచి వీళ్ళు ట్యాక్స్ వసూలు చేయాలండి. ఆ ట్యాక్స్ను వసూలు చేయడం కోసమే వారెన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడండి. సో నెక్స్ట్ ఈ చట్టంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి 1600 నుంచి 1600 నుంచి 1773 వరకు ఇక్కడ కంపెనీ పాలనలో వాళ్ళు ఏవైతే చెప్పుకుంటే అవే ఫైనల్ ఉండేదండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే వీళ్ళు 1773 నుంచి ఇక్కడ కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారంలో వీళ్ళు ఈ వ్యాపారం కొనసాగించేవాళ్ళండి. సో ఈ చట్టం వచ్చిన తర్వాత దీనిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా, ఇది ఒక ప్రభుత్వ కంపెనీగా మారుస్తారండి. ఓకే, సో 1600 నుంచి 1773 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏంటండి పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ. ఈ 1773 యాక్ట్ ప్రకారం ఇక ఇక్కడి నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా, ఇది ప్రభుత్వ కంపెనీగా నడపబడుతుందండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 1773 నుంచి 20 సంవత్సరాలు మాత్రమే వీళ్ళకి ఇక్కడ వ్యాపారం కానీ లేదా పరిపాలన చేసుకునే విధంగా బ్రిటన్లో ఉండి వీళ్ళు ఈ చట్టాలు చేస్తారండి. సో ఇంపార్టెంట్ పాయింట్ 20 సంవత్సరాలు పొడిగింపు పరిపాలన, అదేవిధంగా వాణిజ్యం. ఓకే, సో ఇంపార్టెంట్ బిట్ అండి. 1773 నుంచి 20 ఇయర్స్ అంటే ఏంటండి, నెక్స్ట్ వచ్చేసి 1793 వరకు భారతదేశంలో వీళ్ళు వాణిజ్యం చేసుకోవచ్చు, అదేవిధంగా పరిపాలన కూడా కొనసాగించండి. రైట్, నెక్స్ట్ ఈ చట్టం నుండి 1773 యాక్ట్ ప్రకారం మన భారతదేశంలో 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటు అయిందండి. అది ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తా. ఓకే, సో ఈ యాక్ట్ ప్రకారం 1773 యాక్ట్ ప్రకారం 1774లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు, అది కూడా కలకత్తా. సో ఒక సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 3 న్యాయమూర్తులండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ చట్టం ప్రకారం భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేశారు? 1774. ఎక్కడ? కలకత్తా. ప్రస్తుతం ఉంది సుప్రీంకోర్టు ఢిల్లీలో అండి. స్టార్ట్ చేసింది భారతదేశంలో కలకత్తా. అయితే ఇక్కడ ఇంకొక బిట్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఆ మొట్టమొదటి ఫస్ట్ సిజేఐ ఎవరు? ఈ ఇంఫే. ఓకే, ఇంపార్టెంట్ అండి. సో 1773 రెగ్యులేటింగ్ యాక్టింగ్ ప్రకారం ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ అండి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ చట్టం నుంచి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేశారు. వీళ్ళ యొక్క విధి ఏంటంటే ఇక్కడ భారతదేశంలో జరిగే మిలిటరీ వ్యవహారాలు, అదేవిధంగా సివిల్కి సంబంధించిన విషయాలు, అదేవిధంగా రెవెన్యూ, ఈ మూడిటికి సంబంధించిన విషయాలు భారతదేశంలో ఏవైతే జరుగుతున్నాయో అవి అన్నీ వీళ్ళు బ్రిటన్లో ఉన్న రాజుకి వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న విషయాలు అక్కడికి చెప్పాలండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఈ వారెన్ హేస్టింగ్స్ ఉన్నాడు కదండి. ఈ వారెన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ఇతనికి కార్యనిర్వహణలో ఉపయోగపడటం కోసం ఒక 4 మెంబర్ని
మండలి ఒక నలుగురిని ఏర్పాటు చేశారండి. ఓకే, సో ఇవి 1773 యాక్ట్లో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలండి. సో ఈ కార్యనిర్వాహక మండలి అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు భారతదేశంలో పిఎం టు ప్రస్తుతం అండి, ఇప్పుడు పిఎం ఎలాగో ఆ రోజుల్లో ఇండియాకి ఈ యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇప్పుడు ఈయన కింద ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలా ఉన్నారు, ఆర్థిక శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఏవైతే శాఖలు ఉన్నాయో అదేవిధంగా ఇతనికి సపోర్టింగ్ చేయటం కోసం కానీ, అదేవిధంగా ఇతనికి సలహాలు ఇవ్వటం కానీ ఈ యొక్క కార్యనిర్వాహక మండలిలో ఉన్న ఈ నలుగురు అనేవాళ్ళు ఇతని కింద ఉండేవాళ్ళండి. సో ఎందుకంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి కంప్లీట్గా పూర్తి అధికారాలు ఇవ్వరండి ఈ యాక్ట్లో. ఓకే, సో అందువల్ల వీళ్ళు నలుగురు డిసైడ్ అయ్యి తర్వాత అది కూడా ఇతనికి నచ్చితే అప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యేదండి. ఇది కంప్లీట్గా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. నెక్స్ట్ 1781 సెటిల్మెంట్ యాక్ట్. సెటిల్మెంట్ చట్టం. ఈ చట్టంకి అంత ప్రాముఖ్యత ఏం లేదండి, పేరులోనే ఉంది చూడండి, సెటిల్మెంట్ యాక్ట్ లేదా విస్తరణ చట్టం. ఇదేంటంటే అండి 1773లో ఆ చట్టం చేసేటప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి అదేవిధంగా బ్రిటన్ ప్రభుత్వం వీళ్ళ మధ్య జరిగిన ఒక అండర్స్టాండింగ్స్ అండి. సో అవి కంప్లీట్గా జరిగాయా లేదా అనేది తెలుసుకోవడమే ఈ యొక్క సెటిల్మెంట్ యాక్ట్ అండి. దీని గురించి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, కాకపోతే సెటిల్మెంట్ యాక్ట్ అంటే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ 1781, 1784 బిట్స్ ఇండియా చట్టం. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. 1784 బిట్స్ ఇండియా చట్టం. సో ఇతనేంటంటే అండి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చేసినప్పుడు 1773 అప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరంటే లార్డ్ నార్త్. ఓకే, సో ఇతని తర్వాత 1784 ఈ టైంకి వచ్చేసరికి అక్కడ బ్రిటన్ ప్రధాని పేరు వచ్చేసి పిట్స్ అండి. సో అతని పేరు మీద వీళ్ళు అతను చేసిన చట్టం కాబట్టి 1784 పిట్స్ ఇండియా యాక్ట్గా వీళ్ళు చెప్తారండి. సో ఈ యొక్క ప్రధానులు కూడా మీరు గుర్తుంచుకోవాలండి. ఓకే, కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తుంటాం, ఎప్పుడైనా ఏదైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కానీ ఎవరైనా మారినప్పుడు వాళ్ళ యొక్క గుర్తింపు కోసం ఏదో ఒకటి ఎగ్జామ్ పేపర్స్ చేంజ్ చేయటము, అంటే ఎగ్జామ్ పేపర్స్ అంటే ప్యాటర్న్ అండి, 5 క్వశ్చన్స్ వచ్చి అక్కడ 4 ఇవ్వటము, లేదా సిలబస్ చేంజ్ చేయటము అలా ఉంటుంది. అదేవిధంగా ఇతను ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఇతను గుర్తింపు కోసం ఏవైతే 1773 యాక్ట్ ఉందో దీనిలో సవరణలు చేశాడండి, కొన్ని సవరణలు. ఓకే, సో ఆ సవరణలు ఏంటో మనం చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ అవే ఫాలో అవుతారు, బట్ కాకపోతే లిటిల్ బిట్ చేంజ్ ఉంటుందండి. సో ఫస్ట్ వన్, ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్, ఇప్పుడు ఒకసారి చూడండి, భారతదేశంలో ఈ టైంకి వీళ్ళు కలకత్తా వీళ్ళ చేతిలో ఉంది, బొంబాయి వీళ్ళ చేతిలో ఉంది, మద్రాస్ వీళ్ళ చేతిలో ఉంది, అలాగే కొన్ని ప్రాంతాలు కూడా వీళ్ళ చేతిలో ఉన్నాయండి. బట్ కాకపోతే ఇక్కడ కొన్ని సంస్థానాలేనండి, అదే సంస్థానాలు అంటే నిజాం, మైసూర్,
ఇట్లా ఇక్కడ వీళ్ళ జోలికి మాత్రం బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఎంతో కొంత అమౌంట్ వాళ్ళు కడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి ప్రెజర్ అనేది ఉండదండి. ఇట్లా ఈ సంస్థానాలు కాకుండా మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఇక్కడ తీసుకుందామండి, ఇది తెలంగాణ టీఎస్, ఇది ఏపీ అనుకోండి. సో టీఎస్ అనేది నిజాం ప్రభుత్వం అప్పుడు ఈ టైంలో ఉంది కాబట్టి ఆ సంస్థానం కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇటువంటి ప్రాంతాలన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉండేయండి. ఓకే, వాటిని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిత ప్రాంతాలు అని పిలిచేవాళ్ళు. ఇక ఇక్కడి నుంచి ఈ 1784 పిట్స్ ఇండియా చట్టం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా బ్రిటన్ ఇండియా పాలిత ప్రాంతాలుగా పేర్కొంటారండి. ఆ ప్రాంతాన్ని బ్రిటన్ ఇండియా ప్రాంతాలు. ఈ చట్టంలో మెయిన్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ప్రాంతాలని ఇక ఇక్కడి నుంచి బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాలుగా పిలుస్తారు. ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ జస్ట్ సవరణలే ఉంటాయండి, వీళ్ళు పెద్దగా చేసిందే ఉండదు. ద్వంద్వ పాలనని ఏర్పాటు చేశారండి. ద్వంద్వ పాలన ఏర్పాటు. ద్వంద్వ అంటే ఏంటండి? 2. ఇంతకుముందు 1773లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్గా పరిపాలన, అదేవిధంగా రెవెన్యూ అధికారాలు ఇచ్చారండి, అంటే వాణిజ్య అధికారాలు ఇచ్చారండి. ఇక్కడ ఈ చట్టంలో ఏం చేస్తారంటే వీళ్ళు కంప్లీట్గా డివైడ్ చేసేసి ప్రీవియస్ చెప్పిన ఎవరైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీరికి వాణిజ్య హక్కులు, అంటే వ్యాపారం చేసుకోవడం కోసం ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి కంప్లీట్గా వీళ్ళకి అధికారం ఇచ్చారండి. 1773లో వీళ్ళ యొక్క వర్క్ ఏంటండి? కేవలం భారతదేశంలో జరిగే సివిల్ కానీ, రెవెన్యూ కానీ, మిలిటరీ వ్యవహారాలు మాత్రము భారతదేశంలో నుంచి బ్రిటన్లో ఉన్న వాళ్ళకి సమాచారం పంపించేవాళ్ళండి. సో ఈ చట్టం ద్వారా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వర్క్ ఏంటంటే ఓన్లీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు మాత్రమే వీళ్ళు చూసుకోవాలండి. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. వీళ్ళు పరిపాలన వీళ్ళు చూసుకునేవాళ్ళండి. సో ద్వంద్వ పాలన ఏర్పాటు అంటే 2 అండి. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కేవలం వాణిజ్య వ్యవహారాలు చూసుకునే వాళ్ళు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మాత్రం పరిపాలనా వ్యవహారాలు చూసుకునేవాళ్ళండి. సో ఇంతకు మించి వీళ్ళు పెద్దగా ఇక్కడ చేంజ్ చేసిన చట్టాలు కూడా ఏమి ఉండవండి. ఓకే, సో జస్ట్ సవరణలు చేశారు. బ్రిటన్ ప్రాంతాలు మాత్రం వీళ్ళ కిందకి వచ్చేసేయండి. ఓకే, సో ఇది పిట్స్ ఇండియా చట్టం. అదేవిధంగా ఈ పిట్స్ ఇండియాలో ఇంకొకటి ఉందండి. పిట్స్ ఇండియా మెయిన్ ఏంటంటే అండి 1784 ఇంకొకటండి. అది ఏంటంటే ఈ కార్యనిర్వాహక మండలిలో ఇంతకుముందు చట్టంలో ఎంతమంది ఉండేవాళ్ళండి? 4 ఉండేవాళ్ళండి. అయితే ఈ 4 విషయం ఏంటంటే గవర్నర్ జనరల్కి కంప్లీట్గా అధికారాలు లేవు కాబట్టి ఇక్కడ గవర్నర్ జనరల్ ఉన్నాడండి. ఓకే, 4 1 2 3 4 వీళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండి. సో ఎవరైనా సరే వీళ్ళిద్దరూ ఓకే చెప్పి వీళ్ళిద్దరు కానీ వద్దు అంటే ఆ పని కంప్లీట్గా గవర్నర్ జనరల్ చేయలేడండి. అంటే గవర్నర్ జనరల్ చేతిలో కంప్లీట్గా పవర్ లేదు కాబట్టి వీళ్ళలో ఎవరైనా సరే ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా సరే, లేదా ఏదన్నా ఒక కార్యక్రమం భారతదేశంలో చేయాలన్నా సరే వీళ్ళ 4లో 3 ఓకే అనాలండి. 3 మెంబర్స్ ఓకే అంటేనే అప్పుడు మాత్రమే గవర్నర్ జనరల్ ఆ పని ఎగ్జిక్యూట్ చేయగలరండి. సో వీళ్ళు ఏమవుతుంది, ప్రతి విషయంలో ఇద్దరు ఓకే అంటున్నారు, ఇద్దరు కాదంటున్నారండి. అందువల్ల గవర్నర్ జనరల్ ఎటువంటి వర్క్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ పిట్స్ ఇండియా చట్టంలో ఏం చేశారంటే, ఇదంతా 1773 యాక్ట్ అండి. ఈ పిట్స్ ఇండియా యాక్ట్లో ఏం చేశారంటే ఈ కార్యనిర్వాహక మండలిని 4 నుంచి 3కు తగ్గించారండి. సో కార్యనిర్వాహక మండలి, సో 3 సభ్యులు, 4 నుంచి 4 మెంబర్స్ నుంచి 3కి తగ్గించారండి. సో 3 వ్యక్తులు. ఓకే, సో 4 అనేది ఇక్కడ లేదండి. కార్యనిర్వాహక మండలి గవర్నర్ జనరల్కి హెల్ప్ చేసేవాళ్ళు 3 వ్యక్తులు. సో ఇది పిట్స్ ఇండియా చట్టం.
నెక్స్ట్ 1793 చార్టర్ చట్టం. ఓకే, సో వీళ్ళు ఫస్ట్ ఏం చెప్పారండి, 1773 నుంచి 20 సంవత్సరాల వీళ్ళకి పరిపాలన అదేవిధంగా వాణిజ్యం పెంచారండి. సో ఇప్పుడు 20 ఇయర్స్ అయిందండి. 1793 అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. 1793. సో ఈ 1793కి వచ్చేసరికి ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కారన్ వాలిస్. సో ఇతని యొక్క మెయిన్ ఏంటంటే ఇతని గురించి చెప్పాలంటే ఇతను ఇండియాలోనే ఆ టైంలో భారతదేశంలో న్యాయశాస్త్ర పితామహుడు అండి. న్యాయశాస్త్ర పితామహుడు. అదేవిధంగా భారతదేశంలో సివిల్ సర్వీస్ని ప్రవేశపెట్టాడండి. సివిల్ సర్వీస్ ప్రవేశపెట్టాడు. ఓకే, సో కార్న్వాలిస్ గురించి బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. 1793 చార్టర్ చట్టం అప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? కారన్ వాలిస్. సో భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాస్త్ర పితామహుడు. అదేవిధంగా భారతదేశంలో సివిల్ సర్వీస్ని ప్రవేశపెట్టాడండి. ఓకే, సో నెక్స్ట్ ఈ చార్టర్ చట్టంలో ఇతనికి కొన్ని అధికారాలు కల్పించబడ్డాయండి. సో ఇంతకుముందున్న చట్టాల్లో గవర్నర్ జనరల్ కంప్లీట్గా ఏ డెసిషన్ కూడా తీసుకోలేదండి. బట్ ఈ చట్టంలో అతనికి అవకాశాలు కల్పించారండి. అతను ఏదైనా సివిల్ చట్టాలు కానీ అవి చేయొచ్చండి. సివిల్ చట్టాలు చేయవచ్చు. ఓకే, అతను ఇంతకుముందు ఉన్న చట్టంలో కాకుండా ఇక్కడ కానీ అతను ఏదైనా ఒక పని అనుకుంటే మ్యాక్సిమం అతను చేసేదాన్ని అవకాశాలు కల్పించారండి. సో కార్యనిర్వాహక మండలి వద్దన్నా కూడా ఇతను ఆ అధికారాలు చేసే అవకాశం ఇతనికి కల్పించబడిందండి. అదేవిధంగా ఇతను కంపెనీ ప్రాంతాలపై పూర్తిగా అధికారం కలదు. ఇంతకుముందు ఏదైనా ఒక కంపెనీ ప్రాంతంపై ఇతను ఏదన్నా చేయాలంటే అది కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నుంచి పర్మిషన్ ఉండాలండి. సో ఈ చట్టంలో అవి ఏం అవసరం లేదండి. ఇతను కంప్లీట్గా అతనికి అధికారాలు కల్పించబడ్డాయి. అదేవిధంగా మున్సిపాలిటీలకు చట్టబద్ధత కలిగిందండి. చట్టబద్ధత కల్పించబడింది. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఏ చట్టం ద్వారా భారతదేశంలో మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించబడిందంటే 1793 యాక్ట్ అండి. సో 1687 మద్రాస్, 1726 బాంబే, అదేవిధంగా కలకత్తా వీళ్ళకి కంప్లీట్గా చట్టబద్ధత వీటికి కల్పించబడిందండి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి. సో టోటల్గా 1793 చార్టర్ చట్టం గురించి. నెక్స్ట్ 1813 చార్టర్ చట్టం. సో ఈ చట్టం వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మింటో 1. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మింటో 1 ఉంటాడు, అదేవిధంగా మింటో 2 కూడా ఉంటారండి. సో 1833. సో 1773 అయిపోయింది. తర్వాత 1793
సో ప్లస్ 20 ఇయర్స్ అండి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుందండి? 1813. ఇది మెయిన్ అండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలు ఒక రకంగా తగ్గిపోవడానికి మెయిన్ యాక్ట్ 1813 చార్టర్ యాక్ట్ అండి. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఫస్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు వ్యాపార హక్కులకు పొడిగించారు. రైట్. బట్ కాకపోతే గుత్తాధిపత్యాన్ని తగ్గించారండి. గుత్తాధిపత్యం తగ్గించారు. వీళ్ళు ఈ కంపెనీ మాత్రమే భారతదేశంలో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఈ కంపెనీ వాళ్ళు మాత్రమే ఇతర దేశాల్లో ఒక చైనా కానీ మిగతా ఉన్న కంట్రీస్ తోటి వ్యాపారం చేసుకునేవాళ్ళండి. అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరికి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకునే అవకాశాలు లేకుండా వీళ్ళు చేశారండి. సో ఈ 1813 చార్టర్ చట్టం ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వాళ్ళకి 20 సంవత్సరాలు పొడిగించారు. బట్ కాకపోతే గుత్తాధిపత్యం అనేది తగ్గించారండి. కేవలం ఒక చైనాతో సిల్క్ వ్యాపారం తప్ప మిగతా వాటిల్లో అందరూ కూడా భారతదేశంకి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చండి. అదేవిధంగా తేయాకు, ఈ రెండు తప్ప మిగతా అన్నిటిలో గుత్తాధిపత్యం అనేది వీళ్ళు తగ్గించారండి 1813 చాప్టర్ ప్రకారం. నెక్స్ట్, కంపెనీ ఉద్యోగాలలో భారతీయుల చోటు. ఏవైతే కంపెనీ ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో నుంచి ఇక ఈ చట్టం ప్రకారం భారతీయులకి ఉద్యోగాలు కల్పించారండి. నెక్స్ట్, ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో మున్సిపాలిటీలకు వీళ్ళు స్వతహాగా ట్యాక్స్ వాళ్ళే డిసైడ్ చేయొచ్చు. అదేవిధంగా ట్యాక్స్ వాళ్ళే వసూలు చేయవచ్చు. ఓకే. సో 1813లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మున్సిపాలిటీలకు ఎంత ట్యాక్స్ వేయాలని వీళ్ళే డిసైడ్ అవ్వచ్చు. అదేవిధంగా ఆ ట్యాక్స్ను కూడా వీళ్ళే వసూలు చేయొచ్చండి. సో ఇదంతా ఒక అయితే సో 1813లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు భారతీయులు ఎవరైతే చదువుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అటువంటి వాళ్ళ కోసం విద్యా వ్యాప్తి కోసం వీళ్ళు ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు కేటాయించేవాళ్ళండి. విద్యా వ్యాప్తి కొరకు ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు కేటాయించారండి. 1,00,000 రూపాయలు. అది కూడా క్రిస్టియన్ మిషనరీస్ తోటి ఏర్పాటు చేసి వీళ్ళందరికీ విద్యా అవకాశాలు కల్పించారండి. ఓకే. సో 1813 చార్టర్ చట్టంలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం తగ్గించారు. ఒక్క చైనాతో సిల్క్ అండ్ రిమైనింగ్తో తేయాకు తప్ప. అదేవిధంగా విద్యా వ్యాప్తి కొరకు 1,00,000 రూపాయలు వాళ్ళు ప్రతి సంవత్సరం మనం ఉంచాలని చెప్పి వాళ్ళు కేటాయించారండి. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.